హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. మేము మంత్రాలయం వెళ్ళామండి. గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకొని అభిషేకం చేయించామండి. దర్శనం చాలా బాగా జరిగిందండి. గురు రాఘవేంద్ర స్వామి మఠం కర్నూలుకు 90 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నది తీరంలో ఉందండి. రాఘవేంద్ర స్వామి వారు ఆగస్టు శ్రావణ బహుళ విదియ శుక్రవారం రోజు సజీవ సమాధి అయ్యారండి. స్వామివారి సమాధి పరివారంలో ఆయన శిష్యుల సమాధులు కూడా ఉన్నాయండి. ఇక్కడ పంచముఖ హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి. మొక్కుకున్న వాళ్ళు పొర్లుడు తండాలు కూడా పెడతారు. ఇక్కడ మఠం ఆవరణలో తులాభారం కూడా ఉందండి. మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ వెయిట్ ఎంత ఉంటుందో అంత చిల్లర డబ్బులు కానీ బెల్లం కానీ అంత ద్రవ్యాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఈ ఆలయ సమీపంలో ఉత్తర ద్వారం దగ్గర మ్యూజియం కూడా కనిపిస్తుందండి. మ్యూజియం లోపల చాలా సుందరంగా ఉందండి. ఒక్కొక్క యుగంలో స్వామివారు ఎవరిని ఉపాసించారు, ఆయన ఎలా అవతరించారో విగ్రహాలు ఏర్పాటు చేసి చూపించారు. మొదటగా ఇక్కడ ప్రహ్లాదుల వారు ఆయన కొలిచింది నరసింహస్వామిని. తర్వాత కృష్ణావతారం, కృష్ణుని ఉపాసన చేసింది బాహిక అనే రాజు. ఇదంతా ద్వాపర యుగంలో జరిగింది. తర్వాత వేదవ్యాసుడు, వారిని ఉపాసన చేసింది వ్యాసరాజు. వీరు 12 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించారు. తర్వాత జన్మ రాఘవేంద్ర స్వాముల వారు. వీరు రాములవారికి అపర భక్తులు. ఈ మ్యూజియమే కాకుండా ఇక్కడ స్వామివారి రథాలు చాలా ఉన్నాయండి. చక్రరథము, బంగారు రథము, వెండి రథము, పంచలోహ రథం చాలా ఉన్నాయి. అందులో స్వామివారిని ఊరేగింపు చేస్తారు. మీరు వీకెండ్స్లో పిల్లల్ని తీసుకొని వచ్చి ఇవన్నీ చూపిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారండి. ఆలయానికి ఉన్న వెండి ద్వారాలకు దశావతారాలు చెక్కబడి ఉన్నాయండి. అంతేకాకుండా ఇక్కడ అద్దాల మండపం కూడా ఉందండి. అందులో స్వామివారి వస్తువులు, విగ్రహాలు ఇంకా చాలా చూడదగినవి ఉన్నాయండి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. అన్నదాన సత్రంలో కూడా భోజనం చేశాము. తుంగభద్ర నది కూడా చూసాము. మీరు కూడా వెళ్ళి దర్శించుకొని రండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు నేను సౌందర్య లహరిలోని 20వ శ్లోకం చెప్తానండి. ఈ శ్లోకాలు మాకు ఆకెళ్ళ విజయ మేడం గారు, మా గురువు గారు మాకు నేర్పించారండి. మా గురువు గారికి శతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. కిరంతి మంగేభ్యః కిరణని కురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పానాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. ఇప్పుడు 21వ శ్లోకం చెప్తున్నానండి. తటిల్లేకా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషన్నాం షన్నామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం హృదితమలమాయేన మనసా మహాంతఃపశ్యంతో దదతి పరమానందలహరీం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.